అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? దేవుడు మీ అందరికీ చక్కటి వాగ్దానం ఇవ్వడానికి ముందు మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వాగ్దానం ఇస్తున్నాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈ వాగ్దానము ఒక వ్యక్తి చదివాడు. ఆ వ్యక్తి పేరు ఓరల్ రాబర్ట్స్ గారు. చాలా గొప్ప దైవ సేవకుడు. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా బలంగా ఇంకా రివైవల్ మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందు దేవుడు ఈ వాగ్దానాన్ని చూపించాడు. ఆ వాగ్దానం చదువుకున్న తర్వాత ఎక్కడో తట్టి, అయ్యా నేను ఆత్మీయంగా వర్ధిల్తున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్తాను అని నువ్వు చెప్పావు కదా అని చెప్పి ఆయన రోజు ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేశాడు. 3 అంశాలు ప్రార్థన చేశాడంట. డైరీలో రాసుకున్నాడు ఆ 3 అంశాలు. ఈ 3 అంశాలు రాయకముందు పైన ఈ వాగ్దానం రాసుకున్నాడు. ఏంటి అంశం అంటే, మొట్టమొదటిగా, ప్రభా, ఇప్పటివరకు వందలాది మందిని నేను చూశాను, మినిస్ట్రీలో చిన్న మీటింగ్స్గా చూశాను. నేను నమ్ముచున్నాను ఈ వాగ్దానాన్ని. ఇప్పటి నుంచి నేను పెట్టిన ఈ టెంట్ రివైవల్లో, ఈ క్రూసైడ్స్లో మినిమం 1000 మంది రావాలనైనా, 1000 మంది వరకు నాకు ఇస్తే నేను చాలా సంతోషంగా నీ యొక్క సేవను చేస్తాను అన్నాడు. 2వ అంశం ఏం చెప్పాడంటే, ఆ యొక్క మీటింగ్స్కి వచ్చిన వారిలో కనీసం ఒక్కలైనా పరిపూర్ణ స్వస్థత పొందుకోవాలి అని ప్రార్థన చేశాడు. 3వ అంశం ఏంటంటే, ఈ ఒక టెంట్ మీటింగ్స్ పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది, కొన్ని $1,000 అవుతాయి. కాబట్టి వాటికి నీవే సహాయం చేయాలని కోరుకుంటూ ప్రతిరోజు నెల వరకు 1 మంత్ వరకు ఈ ప్రార్థనలు చేశాడంట. ఈ వాగ్దానం రాసుకొని, ఆ వాగ్దానం కింద ఈ 3 అంశాలు రాసుకొని ప్రతిరోజు నెల వరకు చేశారు. ఈరోజు మీరు వింటున్నారు, ఈ తారీఖున వచ్చే మాసం కల్లా నీవు రాసుకున్న అంశాలను దేవుడు దయచేస్తాడని నెల వరకు నువ్వు ఇలాగే ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయలేక సంవత్సరం వరకు 2 నెలలో 3 నెలలో 21 రోజుల్లో ఈ వాగ్దానం ఎత్తిపట్టుకున్నాను, అన్ని విషయాల్లో నన్ను వర్ధిల్లింపచేసి నాకు సౌఖ్యమును దయచేయను నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు చేస్తాడు. నిజంగానే జరిగింది. కరెక్ట్ 1 మంత్ తర్వాత ఆయన మీటింగ్ కండక్ట్ చేశాడు. 1000 మంది కాదు, 1200 మంది వచ్చారు. అంతేకాదండి, ఆ రోజు నుంచి 2000, 3000 మంది రావడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఆ యొక్క ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఒక పక్షపాతం కలిగిన ఆమె 40 సంవత్సరాల నుండి, అంటే 40 years నుండి పక్షపాతంతో బాధపడుతున్న ఆమె చెయ్యి ఏదైతే ఉందో, లేవలేని స్థితిలో ఉన్న చేతిని పక్షపాతం మొత్తం తొలగిపోయిందంట ఆమెకి. అంటే ఓల్డ్ ఏజ్లో కూడా పక్షపాతం పోయింది, పరిపూర్ణమైన స్వస్థత పొందుకుంది. అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు నువ్వు ఏదైతే విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించి ఆఫ్టర్ 1 మంత్ యూ విల్ సీ ద రిజల్ట్స్ అని నేను చెప్పగలుగుతాను. 1 మంతే కావచ్చు, ఆయన టైము 3 వారాలు కావచ్చు, 4 వారాలు కావచ్చు, 3 రోజులు కూడా కావచ్చు, మనకు తెలియదు. సో విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోనండి. అన్ని విషయాలు వర్ధిల్లడానికి నువ్వు ప్రార్థన చేయి. ఈ వాగ్దానం కింద నీ అంశాన్ని నువ్వు రాసుకున్నట్లయితే దేవుడు నేను వర్ధిల్ల చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి మాకు ఇస్తున్న గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు. రానున్న దినాల్లో మేము చూడబోచున్నాము నాయన, రిజల్ట్స్ మేము చూడబోచున్నాము. విశ్వాసంతో పలికిన ప్రతిదీ నువ్వు దయచేస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కామెంట్లో స్పీక్ గాడ్స్ వర్డ్ ఎవ్రీ డే, ఎక్స్పెక్ట్ గాడ్స్ మిరకల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.